ये जो बजट का जो हलवा है सर, ये बट रहा है। और इस फोटो में सर मुझे ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं सर। ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है। హాయ్, మనందరికి తెలిసిందే ఈ సంవత్సరం బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ లేదా గవర్నమెంట్ ఆల్మోస్ట్ అందరు ఇన్వెస్టర్స్పై ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించినట్టుగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్లో ఒక అనూహ్యమైన అండ్ ఒక దారుణమైన చర్య అనేది తీసుకున్నారు. ఈ మార్పులు కానీ ట్రెండ్లకు సంబంధించి నేను కొంతవరకు అనాలిసిస్ చేస్తూ వచ్చాను, కానీ ఇండెక్సేషన్ అనేది కూడా తీసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎంటైర్ ఈ బడ్జెట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, కొన్ని ఆల్రెడీ జరిగిపోయేవి. సో మనం ఇప్పుడు ఇన్వెస్టర్గా ఏం చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఒకవేళ మీరు సీరియస్ ఇన్వెస్టర్ అయి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫర్దర్గా మీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మాలించి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్లో తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కింద ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్కి అండ్ రాబోతున్న మార్కెట్ ట్రెండ్స్ బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తుందని చెప్పి నేను మీకు సలహా సపోర్ట్ చేయగలను. అయితే ఈ బడ్జెట్ 2024లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అయితే ముందుగా మనం పాజిటివ్స్ని తెలుసుకుందాం. ఒకే ఒక పాజిటివ్ లేదా బిగ్ న్యూస్ ఏంటంటే PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 18 లక్షల రూపాయలు శాలరీ లేదా ఇన్కమ్ ఉన్న వ్యక్తులకి కొన్ని బెనిఫిట్స్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల కోట్ల బడ్జెట్ని కేవలం హౌసింగ్ సెక్టర్కి వీళ్ళు శాంక్షన్ చేయడం అయితే జరిగింది. అది హౌసింగ్ సెగ్మెంట్లో లేదా కొత్తగా ఒక ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి న్యూస్. అండ్ బడ్జెట్ రాకముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, హౌసింగ్ సెగ్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంది, ఇతర ట్యాక్స్ బెనిఫిట్స్ లేదా ఇతర వాటికి అంత ఇంపార్టెన్స్ రాదని కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అండ్ ఆఫ్టర్ బడ్జెట్ మనం చూస్తే అదొకటే మనకి ఒక పెద్ద పాజిటివ్. మరోవైపు గత 2-3 సంవత్సరాలుగా నాకు మార్కెట్లో ఒక డౌట్ లేదా ఒక ట్రెండ్ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ ట్రెండ్ చేంజ్ అనగా ట్యాక్సెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏదైతే ఇండెక్సేషన్ రిమూవ్ చేయడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్లో 2 రకాలు ఉంటాయి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఈక్విటీలో షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి వేరేగా ఇయర్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ పరంగా మనం మాట్లాడుకుంటే 2 years తర్వాత అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్, 2 years లోపు అమ్మితే షార్ట్ టర్మ్ కింద రియల్ ఎస్టేట్లో కన్సిడరేషన్ చేస్తారనమాట. అయితే ఇదివరకు షార్ట్ టర్మ్ చాలా తక్కువగా ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ ఉండేది. లాంగ్ టర్మ్కి వెళ్తే ఇండెక్సేషన్ అనేది ఉండడం వల్ల, ఈ ఇండెక్సేషన్ అనేది కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. సింపుల్గా చెప్తాను, ఇండెక్సేషన్ అనేది ఒక 10 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఒక బెంచ్ మార్క్ 100 అని ఉంటుంది. ఇప్పుడేమో 200 లేదా 300 ఇండెక్సేషన్ ఉందనుకోండి. ఈ వాల్యుయేషన్స్ కంపేర్ చేయడానికి ఈ టూల్ వాడి ఆ వాల్యుయేషన్స్ గతంలో కొన్న ప్రైస్, ఓల్డ్ ప్రైస్ ప్రస్తుత ప్రైస్తోనే కంపేర్ చేస్తారు. సో దట్ ఈ ట్యాక్స్ పేరుకి బై సెల్లర్ యొక్క డిఫరెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే బై సెల్ వాల్యూ తక్కువ అవుతుందో వీళ్ళు పే చేసే ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అది ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో వచ్చిన బెనిఫిట్ ఇంతవరకు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్ పూర్తిగా తీసేసి వచ్చిన మొత్తం ప్రాఫిట్ మీద 12.5% అనేది పే చేయాలని చెప్పి రూల్ అయితే పెట్టారు, లేదా అమెండ్మెంట్ అయితే చేశారు. అయితే దీన్ని డిఫరెంట్గా మనం అర్థం చేసుకునే ముందు ఇక్కడ జరిగిన ఒక పెద్ద మిస్టేక్ కూడా నేను డిస్కస్ చేయాలి. ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉన్న రోజుల్లోనే చాలామంది గవర్నమెంట్ వాల్యూ అనేది మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్ వాల్యూ వేరేగా ఉంటుంది, ప్రైవేట్ మార్కెట్ రేటు వేరేగా ఉంటుంది. ఒక ఎకరా 1 CR ఉన్న సందర్భంలో గవర్నమెంట్ వాల్యూ చూస్తే 5 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. ఒక స్క్వేర్ యార్డ్ 1,00,000 రూపాయలు ఉందంటే గవర్నమెంట్ వాల్యూ 10,000 కూడా ఉండొచ్చు. ఆ సందర్భంలో ఇండెక్సేషన్ చేసుకున్న సందర్భంలో కూడా చాలామంది కేవలం 10% వాల్యుయేషన్ మీదే ఇండెక్సేషన్ కౌంట్ చేసి దాన్నే పే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంటైర్ ఇండెక్సేషన్ తీయడం వల్ల ఈ ఇన్వెస్టర్స్ మరింత బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్కి లేదా రిజిస్ట్రేషన్ వాల్యూస్ని ఇంకా ఫర్దర్గా తగ్గించుకోవడానికో ఇంపార్టెన్స్ చూపిస్తారు. అలాంటి రీజన్స్ వల్ల ఎవరు కూడా గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయడానికి ముందుకు రాకపోతే బ్లాక్ మనీ సర్క్యులేషన్స్ అనేది ఎక్కువైపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ జరిగిన ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ఇండెక్సేషన్ తీసేస్తే
ఇండెక్సేషన్ తీసిన తర్వాత వీళ్ళు ట్యాక్స్ స్లాబ్ చాలా తగ్గించుకోవాలి. అంటే 1% 2% స్లాబ్లో పెడితే ఏ ఇన్వెస్టర్ అయినా కూడా అతనికి వచ్చిన ప్రాఫిట్ని గవర్నమెంట్కి పే చేయడం వల్ల 1 లక్ష 2 లక్షల రూపాయలు ట్యాక్స్తో బయటకు వచ్చేస్తానంటే హ్యాపీగా పే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, దాని గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలు, మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉందనుకోండి. ఇప్పుడు అందరూ ఏం చేసే పని అవుతుంది, ఈ గవర్నమెంట్ వాల్యూ 10 లక్షల మీద 12% పే చేస్తారు. కానీ గవర్నమెంట్ ఒకవేళ మొత్తం ప్రాఫిట్లో 1% పెట్టింది అనుకోండి, అప్పుడు ₹1,00,00,000 మీద వీళ్ళు 1% లేదా 2% పే చేస్తారు కదా. అప్పుడు ₹1,00,00,000 మీకు వైట్లో వెళ్తుంది కదా. ఈ చిన్న లాజిక్ని గవర్నమెంట్ మిస్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా ఇన్వెస్టర్స్కి లేదా పబ్లిక్ని బ్లాక్ మనీ నుంచి వైట్ మనీకి లేదంటే లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగేటట్టుగా ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్వెస్టర్స్ని మళ్ళీ బ్లాక్ మనీ వైపే మొబిలైజ్ చేసేటట్టు చేసింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక స్ట్రాటజీ కూడా మనం మాట్లాడాలి. గత 2 సంవత్సరాలుగా నేను నా ఎనాలిసిస్ ప్రొడక్ట్స్లో ల్యాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అది నా ఫాలోవర్స్కి, ఇన్వెస్టర్స్కి బాగా తెలుసు. ఇదివరకు కమర్షియల్ లేదా అపార్ట్మెంట్స్, ఇతర ప్రోడక్ట్లకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవాడిని. ఈ 2 సంవత్సరాల నుంచి ల్యాండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే నేను ఇస్తూ ఉన్నాను. అయితే నేనైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండెక్సేషన్ పరంగా వీళ్ళు ఇంత స్టెప్ తీసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ఇవన్నీ ల్యాండ్ అనే ప్రోడక్ట్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి నేను ముందుగానే ఊహించాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన బడ్జెట్లో ముందుగా ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు అపార్ట్మెంట్స్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవుతారు. ఒకటి అంటే అపార్ట్మెంట్ల మీద షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు, కానీ ల్యాండ్లో డీల్ చేసిన వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. అది మనం గమనించాలి. అండ్ అదర్ ప్రాజెక్ట్స్లో కూడా అదర్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు, ఎక్సెప్ట్ ల్యాండ్. మరోవైపు నేను గత కొన్నాళ్ళుగా ఇన్వెస్టర్స్కి చెప్తూ వచ్చింది ఒక పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్, రియల్ ఎస్టేట్ అనేది షార్ట్ టర్మ్. అంటే రియల్ ఎస్టేట్ అనేది 2-3 ఇయర్స్కి మనం ప్లే చేయాలి, లాంగ్ టర్మ్ కాదు. ఈక్విటీ అనేది కంప్లీట్గా లాంగ్ టర్మ్. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్లీ మన సొసైటీ, మన ఇన్వెస్టర్ కమ్యూనిటీలో ఏం జరిగిందంటే, ఈక్విటీని షార్ట్ టర్మ్ కింద, అంటే 1 రోజులో ప్రాఫిట్ రావాలి, 1 నెలలో ప్రాఫిట్ రావాలి కింద కన్సిడరేషన్ చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ని లాంగ్ టర్మ్ ఉంచేసి వదిలేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఇండెక్సేషన్ తీసేయడం వల్ల అండ్ మార్కెట్లో ఇతర కారణాల వల్ల చూసుకుంటే పెద్ద రిటర్న్ ఏమి రాదు. సో అలాంటప్పుడు నేను చెప్పిన షార్ట్ టర్మ్ ప్లే అనేది రియల్ ఎస్టేట్కి కరెక్ట్ అవుతా ఉంది. అంటే ఈరోజు బడ్జెట్లో ఇలాంటి రూల్స్ అయితే మనకు వచ్చాయి, కానీ నేను ఎప్పుడో ఒక 2 years 3 years బ్యాక్ నుంచే మన ఇన్వెస్టర్స్కి ల్యాండ్ వైపు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి అని చెప్పడం. మరోవైపు ఈక్విటీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లాన్లోనే ఉండండి, ఈక్విటీని ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ప్లాన్ చేయొద్దు, రియల్ ఎస్టేట్ని షార్ట్ టర్మ్ కింద ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. అఫ్కోర్స్ మీరు అడగొచ్చు, రియల్ ఎస్టేట్లో షార్ట్ టర్మ్లో కూడా మీకు 15-20% ట్యాక్సెస్ అనేది పెరగడం జరిగింది. అది నేను కాదను, కానీ నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రతి 2-3 yearsకి మీకు సైకిల్స్ మారుతూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు ఈస్ట్ హైదరాబాద్లో ఎవరికైతే ఐడియా ఉందో, 2016 నుంచి 2019 వరకు ఈస్ట్ హైదరాబాద్లో ఒక రకమైన ర్యాలీ వచ్చింది. 2019 నుంచి ర్యాలీ అనేది డౌన్ ట్రెండ్ లేదా స్టాగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టరు ఆ 3 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి బయటకు వచ్చేసిన ఒకటే ట్యాక్స్, అండ్ 6 సంవత్సరాలు ఉన్న ఒకటే రేట్ను ఒకటే. నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్ ట్రెండ్ మనం అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మన అమౌంట్ని ఇతర సైకిల్స్ మొబిలైజ్ చేయాలి. నేను ఎప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇలాగే డీల్ చేయమని చెప్తాను. మనం జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ కొన్నా ఏం కొన్నా కూడా అంత త్వరగా మళ్ళీ ఎందుకు అమ్మాలి అనే ఒక పాయింట్లో ఒకటి ఉంటుంది. రెండవది మేనేజ్ చేయడం, అంటే రీసేల్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కొనడం అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కొనేస్తారు ఎవరి దగ్గర ఏదో ఒకటి, కానీ అమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను చేవెళ్ళ ఏరియాలో కానీ ఇతర ఏరియాలో కొన్ని ప్రాజెక్టులు కొనొద్దు అని చెప్పినా కూడా చాలామంది పరిగెట్టి వెళ్ళి కొన్నారు. ఇప్పుడు ఆ ఏరియాలో ఇన్వెస్టర్స్కి రిటర్న్ అయితే రాలేదు. ఈవెన్ వీళ్ళు అమ్మాలంటే కూడా అంత ఈజీ కాదు. మరోవైపు మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా మనం బైబ్యాక్ లేదంటే రీసేల్ సపోర్ట్ చేస్తామన్నా కొంతమందికి డౌట్ కారణంగా అది ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ నేను ఆ సర్వీస్ ఎందుకు మీకు ప్రొవైడ్ చేస్తానంటే, సో దట్ రీసేల్ అనేది మీకు ఈజీ అవుతుంది. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళి ఒక బయర్ని పట్టుకొని వచ్చి ప్రాపర్టీ అమ్మడం అనేది వేరే ఉంటుంది, అండ్ ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ మీ ప్రాపర్టీని రీసేల్ చేయడం కానీ లేదా మీ అమౌంట్ లిక్విడేషన్ చేయడం కానీ జరిగింది, అది వేరేగా ఉంటుంది. అది అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో అడ్వైజర్, అనలిస్ట్ అనే పర్సన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా తక్కువ. అది నేను రిపీటెడ్గా డిఫరెంట్ వీడియోస్లో చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు ఇన్వెస్టర్స్ చాలా వరకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికో లేదంటే క్రాస్ చెక్ చేసుకోవడానికో ఒక అడ్వైజర్ని కాంటాక్ట్ అవుతారు తప్ప, అడ్వైజర్ని ట్రస్ట్ చేద్దామా, వింటామా, వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలోచన చేద్దామా అని చెప్పి ఎవరు కూడా ఆలోచించారు. ఇప్పుడు మన ఛానల్ చూడండి, నేను ఏదైతే గతంలో చెప్పానో అది ఇప్పుడు మార్కెట్లో జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ నేను ఇండెక్సేషన్ కోసం నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఈ 2 పాయింట్లు అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఒకటి, ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్, రియల్ ఎస్టేట్ అనేది షార్ట్ టర్మ్.
మరోవైపు ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా నేను చాలా వరకు ఇన్వెస్టర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. ఇన్వెస్టర్స్కు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలా ప్రాజెక్ట్స్లో కానీ వాటిలో కానీ. ఒకటి రిటర్న్ రాక ఒక ప్రాబ్లం అయితే చాలామంది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో వాళ్ళందరికీ ట్యాక్స్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లం అండ్ రీసేల్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఈ విషయాన్ని మనం ముందుగా గ్రహించి చెప్పడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక కీ పాయింట్ని చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో చేంజెస్ అయితే అన్నీ అయ్యాయి, కానీ ఒకే ఒక అమెండ్మెంటు ఒకే ఒక బెనిఫిట్ స్టిల్ మీ అందరికీ ఉంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, మీరు కనుక ఒకే ఒక సింగిల్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కలిగి ఉంటే, ఒకవేళ మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ యొక్క రిటర్న్ 10 years కన్నా తక్కువ ఉంటే ఆ మొత్తం మీద మీరు ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందొచ్చు. అంటే ఆ అమౌంట్ని మీరు మరొక రెసిడెన్షియల్ ప్రాపర్టీలో లేదా ఒక హౌస్ లాంటి ప్రాపర్టీని తీసుకునేటప్పుడు మీకు ఆ ట్యాక్స్ బెనిఫిట్ అయితే వస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, కేవలం ఒక సింగిల్ ప్రాపర్టీ అంటే సింగిల్ హౌస్ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటేనే ఈ ట్యాక్స్ బెనిఫిట్ మీకు వస్తుంది. కానీ ఎవరైతే అపార్ట్మెంట్స్లో లేకపోతే ఇంకో ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ లేదా బిజినెస్ పర్సన్స్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ ప్రాబ్లంలో పడినట్టే. ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ ఇల్లు లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్లాట్ కానీ ఇంకొక ప్రాపర్టీ వీళ్ళు దాని మీద ట్యాక్స్ క్లెయిమ్ చేయలేరనమాట. సో ఇక్కడ నేను ఇది రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇది వాస్తవం. అండ్ నేను ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని చెప్పేది ఒకటే, నెక్స్ట్ 2-3 yearsలో మార్కెట్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకోవచ్చు, అండ్ మన రిటర్న్స్కి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఇవన్నీ అర్థం చేసుకోమని చెప్తాను. అంతే తప్ప మేర్లీ మీకు ఏదో ప్రాజెక్ట్ తెచ్చి అమ్మేద్దామనో లేకపోతే ఇంకేదో సేల్స్ పిచ్ అని చెప్పేసి మా ఇంట్రెస్ట్ కానీ కాదు. ఇక్కడ పూర్తిగా ఒక సైంటిఫిక్ మ్యాథమెటికల్ స్టడీ చేసి మార్కెట్ని అర్థం చేసుకొని మన ఇన్వెస్టర్స్కి ఫాలోవర్స్కి మార్కెట్ ట్రెండ్స్ని ముందుగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరు నమ్ముతారు, ఎవరు ఫాలో అవుతారు, వాళ్ళు అల్టిమేట్గా ఇతరుల కన్నా మంచి రిటర్న్ తీసుకుంటారు. ఎవరు వేరే విధంగా అర్థం చేసుకుంటారో అఫ్కోర్స్ వాళ్ళు తదనంతరం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఈరోజు నేను రిపీటెడ్గా చెప్తాను, చాలా వీడియోస్లో నేను అపార్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను. గత 1 yearలో చాలామంది ఓన్లీ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లకు వెళ్ళిపోయారు. ఆ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ రిటర్న్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది. 2 రీసేల్ ప్రాబ్లం వస్తుంది, లిక్విడేషన్ చేయలేరు. ఈరోజు డైరెక్ట్గా డెసిషన్ తీసుకుని చాలామంది వాళ్ళ ప్రాపర్టీ అమ్మలేకపోతూ ఉన్నారు కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డెసిషన్ నేను ఓన్గా తీసుకున్నాను అని చెప్పి నేను గొప్ప కాదు. ఇక్కడ నేను తీసుకున్న డెసిషన్ వల్ల ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత పెర్ఫార్మెన్స్ వచ్చింది, అది చూపించగలగాలి, అది రాగలగాలి, అది ఇంపార్టెంట్. సో వాట్ మే బి ద థింగ్, బడ్జెట్లో కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నారు, మేబీ నెక్స్ట్ బడ్జెట్లో కొన్ని మార్పులు మళ్ళీ రావచ్చు. వాట్ మే బి ద థింగ్, ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని ఫేస్ చేయాలి, వాటి నుంచి తప్పించుకోలేరు. అండ్ ఎవరైతే బెటర్ వెల్త్ క్రియేట్ చేయాలనుకున్నారో బెటర్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి, అండ్ అలాంటి వేలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటా. ఒకవేళ నేను ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీ అభిప్రాయం ఏదన్నా లేదా క్వశ్చన్స్ ఏమన్నా కూడా వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా రూపంలో తెలియజేయండి. అండ్ ఒకవేళ సర్వీస్ ఓరియంటెడ్లో ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.